హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు పావని వ్లాగ్స్. సో ఇవాళైతే బగారా రైస్ ఇంకా నాటుకోడి పులుసు అన్నమాట. మా అమ్మ మేము వస్తున్నాం అని చెప్పి మా మామయ్య అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న కోడిని కోపిచ్చేసేసి వండిందనమాట. ఇంకోండి కూర ఇదంతా. అదైతే నాటుకోడి కదా, సో చాలా టైం పట్టిందనమాట ఉడకడానికి. అసలు ఒక హాఫ్ అన్ అవర్ అలా పైన పట్టింది. చాలా టైం పట్టింది. అది ఉడికి 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 చాలా టైం పట్టింది. ఇంకా ఇదిగోండి కూర అయితే ఇది అనమాట. మొత్తం అన్నీ మిక్స్ చేసేసాము. ఇంకొంచెంసేపు కుక్ అవుతే సరిపోయిద్ది అన్న టైంలో చూపించాను మీకు లాస్ట్. ఇంకా బగారా రైస్ చూపిస్తాను ఇప్పుడు. ఇందాక స్టార్టింగ్లో అయితే నేను మీకు స్టార్టింగ్ అయితే చూపించాను కదా పలావ్ దినుసులు, అవైతే వేసేస్తున్నామమ్మ. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా పలావ్ దినుసులు, అవన్నీ వేసేసుకున్న తర్వాత ఏమో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా కోసేసుకొని, మా అమ్మమ్మ అయితే ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ అయితే కోసేసుకొని ఇంకా దాంట్లోకి అయితే వేసేసుకోండి. బగారా రైస్ నాటుకోడి పులుసు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే బగారా రైస్ ఇంకా నాటుకోడి పులుసు అయితే కుక్ అవుతుంది అనమాట. ఇంకా ఇదైతే మొత్తం అమ్మమ్మ స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది రెండు అయితే. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని అయితే అమ్మమ్మ వేసేసింది దాంట్లోకి. వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. నాకులాగే మీకు కూడా మీ అమ్మమ్మ చేతి రెసిపీస్లో ఏ రెసిపీ అంటే బాగా ఫేవరెట్ అనేది కామెంట్ చేయండి. అందరు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరూ మర్చిపోకుండా కామెంట్ చేయండి. నేను వీడియోస్ తీస్తున్నా కదా, ఆ వీడియోస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే నేను రీమార్క్ చేసుకుంటాను. నాకైతే కామెంట్ చేసి చెప్పండి. కొంచెం ఇప్పుడు అలవాటు చేసుకుంటాను అనమాట, వీడియోస్ తొందరగా పెట్టుకుంటాం. ఇక్కడైతే అమ్మమ్మ సాల్ట్ యాడ్ చేసేస్తుంది అనమాట. సాల్ట్ యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసేసుకోండి. మేమైతే ప్రతి పండగకి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము. వెళ్ళినప్పుడల్లా మా అమ్మమ్మ అయితే నాన్ వెజ్ ఖచ్చితంగా చేస్తుంది అనమాట. దాంతోపాటు స్వీట్స్ ఏదో ఒక స్వీట్ అయితే చేస్తుంది. ఇంకా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసింది. ఇక్కడైతే మా అమ్మమ్మకి హెల్త్ బాగోపోయినా మేము వచ్చామని చెప్పి బగారా రైసును చికెన్ కూర అయితే వండింది. అమ్మమ్మలు అంటే అంతే కదా, మనం రాంగల్ని అయితే వాళ్ళకి హుషారు వచ్చింది. మీ అమ్మమ్మ కూడా అంతే అయితే కామెంట్ చేసి చెప్పండి. ఇది మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే పోసుకోండి. హైలో పెట్టుకొని వాటర్ అయితే మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం వేసుకోండి. అమ్మమ్మ అయితే ఇక్కడ రైస్ యాడ్ చేస్తుంది. ఇంతే అండి, బగారా రైస్ అయితే మొత్తం అయిపోయింది. మేమైతే నాటుకోడి పులుసు, బగారా రైస్, థమ్స్అప్ అయితే తిన్నాం మేము. ఇంతే ఇంకా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.